తర్వాత మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్కు ఆన్సర్ చెప్తాను. సో ఫస్ట్ ఏమడిగారు, ఒక ఇంటి గృహప్రవేశం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అని అన్నప్పుడు ఒక టైం ఉంటుందండి. ఒక టైం, ఒక్క ఫ్రెండ్ మన వెంబడి ఉన్నాడు. అతను మంచి చేస్తాడా, చెడు చేస్తాడంటే టైంని బట్టి తెలుస్తుంది. సో అలాగే ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో నేను ఒకరింటికి నాకు పిలిచారనుకోండి, పిలిచిన తర్వాత నేను ఏమంటాను అంటే ఆ ఇంటి పీరియడ్ అడుగుతాను నేను. చెడు వైపైనా మంచి వైపైనా మీరు ఇల్లు కట్టి 5 ఇయర్స్ క్రాస్ అయిపోయిందా అంటాను. అవునండి అంటారు. టైం కరెక్ట్ అటు చెప్తాను. టైం 5-6 ఇయర్ క్రాస్ అయిన తర్వాత ఇది జరిగి ఉంటుంది మీకు అంటాను. అంటే మంచి జరిగితే కూడా ఆ టైం. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒకరు పిలిచారు నన్ను. పిలిచారు, మాకు ప్లానింగ్ కావాలి గురువు గారు అని చెప్పారు. ప్లానింగ్ కావాలంటే ఆ ఇంటికి వెళ్ళాను, ఇక్కడ జూబ్లీ హిల్స్లో. వెళ్ళిన తర్వాత ఆ ఇంటి మీద ప్లానింగ్ అంటే ఆల్రెడీ పిల్లర్స్ పడి ఉన్నాయి. నేను అన్నాను, మీరు ఇంట్లోకి వచ్చి 5 ఇయర్స్ క్రాస్ అయింది కదా అంటే, అవునండి 5 ఇయర్స్ క్రాస్ అయ్యి 6th ఇయర్ అవుతుంది అన్నాను. సో ఈ ఇల్లు మీకు మంచి చేస్తుంది, ఆ ఇల్లే మీకు పైన ఫ్లోర్ని వేయడానికి పర్మిషన్ ఇచ్చింది అంటే ఇల్లు అవునండి మీ ఇంట్లోకి వచ్చిన తర్వాతే బాగా జరిగింది, ఇప్పుడు ఇల్లు కడుతున్నాం అంటే కరెక్ట్గా డ్యూరేషన్ కూడా చెప్పేశాను. 5-6 ఇయర్స్, 5 క్రాస్ అయిపోయి 6th రాగానే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే, వాస్తుకు ఫిట్ అవుతే పైన ఫ్లోర్ వేసుకునే అవకాశం వచ్చినట్టుగానే మంచి ఫలితాలు వస్తాయి. 5 క్రాస్ అయ్యి 6లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. 5 క్రాస్ అయ్యి 6లో మంచి ఫలితాలు రాలేదు అనుకుందాం. ఇంకొక టైం ఏంటంటే 11 క్రాస్ అయ్యి 12, అంటే 11 క్రాస్ అయ్యి 12 ఇయర్స్కైనా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు సేమ్ పైన ఫ్లోర్ వేసుకున్నట్టుగానే 5 క్రాస్ అయ్యి 6 అయింది అనుకోండి, లేదు సార్ అంటే ఇప్పుడు 11 ఇయర్స్ అన్నారు అనుకోండి, 11 క్రాస్ అయ్యి 12 ఇయర్స్ రాగానే వాళ్ళకి పైన ఫ్లోర్